ఫీజు కట్టలేదని ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు స్కూల్ యాజమాన్యం. మేడ్చల్ పరిధిలోని ది క్రీక్ స్కూల్లో జరిగింది ఘటన. 30,000 రూపాయల ఫీజు కట్టలేదని విద్యార్థిని ఇంటికి పంపించలేదు. స్కూల్ టైం అయిపోయినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వాకబు చేశారు. స్కూల్కి తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకుని బైక్పై విద్యార్థిని పంపించేశారు. ఫీజు కట్టకుంటే విద్యార్థి పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్ ఇయర్ ఫీజు ₹1,00,000. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేసి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులా నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఇలా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. ఈ స్కూల్లో 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంట పడుతుంది నాకు రావాలకి. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. వన్ ఇయర్ ఫీజు ₹1,00,000. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేసి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి అని చెప్పిర్రు. నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా. ఆయన వస్తాడు, ఆయన చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి. लेकर आया है स्कूल का रिस्पांसिबिलिटी मैं काम है मैं उस समय काम मैं लेवल तो नहीं रहता मैं काम उस समय तो ब्रांड सर आपको 2 घंटा टाइम दिया अरेंजमेंट करने के लिए। तो 2 घंटे में नहीं आते हैं, 2 घंटा 6 बजे तक इधर कोई था, एक सिक्योरिटी था और एक आदमी कोई ट्रांसपोर्ट वाला। जस्ट देन आई लेफ्ट आई वाज हियर। 6 o'clock का उसको 5 बजे उसका पेट में दर्द हो गया, खाना वाना नहीं खाते थे, कुछ लीजिए एक बार हमारा प्रॉब्लम भी था। तो लाइक जो स्कूल से बच्चे को घर से लाए तो छोड़ना आपका प्रॉब्लम नहीं है, आपका रिस्पांसिबिलिटी नहीं है मैडम। नहीं मैडम आपका रिस्पांसिबिलिटी नहीं है छोड़ना। लाने के बाद फोन किया कि नहीं पेरेंट को ఫీజు కట్టలేదని ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు స్కూల్ యాజమాన్యం. మేడ్చల్ పరిధిలోని ది క్రీక్ స్కూల్లో జరిగింది ఘటన. 30,000 రూపాయల ఫీజు కట్టలేదని విద్యార్థిని ఇంటికి పంపించలేదు. స్కూల్ టైం అయిపోయినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వాకబు చేశారు. స్కూల్కి తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకుని బైక్పై విద్యార్థిని పంపించేశారు. ఫీజు కట్టకుంటే విద్యార్థి పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सिक्योरिटी था और एक आदमी कोई ट्रांसपोर्ट वाला। जस्ट देन आई लेफ्ट आई वाज हियर। 6 o'clock का उसको 5 बजे उसका पेट में दर्द हो गया, खाना वाना नहीं खाते थे, कुछ लीजिए एक बार। हमारा प्रॉब्लम भी था। तो लाइक जो स्कूल से बच्चे को घर से लाए तो छोड़ना आपका प्रॉब्लम नहीं है, आपका रिस्पांसिबिलिटी नहीं है मैडम। नहीं मैडम आपका रिस्पांसिबिलिटी नहीं है छोड़ना। लाने के बाद फोन किया कि नहीं पेरेंट को फोन किया ना। पेरेंट क्या बोला आज तो कम से कम लेकर आए, ड्रॉप कर दो, कल में सुबह 9 o'clock। వన్ ఇయర్ ఫీజు ₹1,00,000. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడో సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేసి చెప్తున్నాడు,
నీ కొడుకుకి నేను తీసుకోవడం ఫీజు కట్టేది లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులో నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంట పడుతుంది నాకు రావాలకి. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 స్కూల్లో అని చెప్పిర్రు. నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా ఆయన వస్తాడు. ఆయన చెప్పిండు నేను డ్రాప్ చేసేస్తా ఇంటికి అని చెప్పిర్రు. నీ ఫీజు కట్టలే బస్ ఫీజు, అందుకే నేను నీ డాడీకి కాల్ చేస్తున్నా ఆయన వస్తాడు. ఆయన చెప్పిండు